పిల్లలు ఈ శ్రేష్టమైనటువంటి మంచి సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ డాక్టర్ ఎస్ రాజశేఖర్ గారి యొక్క కుమార్తె శ్రీమతి రాణి ప్రసన్న ప్రవీణ్ కుమార్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుతూ ఉండగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరికీ తెలిసిన పాట, విన్నపములు వినివాడా, నా కన్నీరు తుడుచువాడా, సుఖములు ఇచ్చువాడా, స్తోత్రం యేసయ్యా అనే పాట పాడుకుందాం. విన్నపములు వినువాడా, నా కన్నీరు తుడచువాడా, సుఖములు ఇచ్చువాడా, స్తోత్రం యేసయ్యా, సుఖములు ఇచ్చువాడా, స్తోత్రం యేసయ్యా. విన్నపములు వినువాడా,
praise you, Father. Worship you, Lord. Hallelujah, 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 hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Master. Wonderful Savior. We praise you. We thank you. We glorify you, Lord. We magnify you. We adore you, Master, this evening, Lord. Thank you, 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 thank you. Thank you for this wonderful time, O Lord, Father. ప్రేమ కలిగిన తండ్రి నాయన, ఈ రాత్రికాల సమయం మరి ఒకసారి నీ పాద సన్నిధికి వచ్చిన నీ జనులందరినీ దర్శించుటకు నువ్వు సిద్ధపడి ఉన్నందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రములు రాజానికి వందనాలు వందనాలు వందనాలు. We thank you, wonderful Lord. We thank you for the love which you have shown to us, Lord Father. It's a great miracle, Lord Father, that you have given us this wonderful evening to be in the midst of your people, Lord. ప్రభానికి స్తోత్రములు రాజా. అయా ఈ రాత్రికాల సమయము నాయన ప్రవేశించుచున్నట్లు అయా దేవా నీ కొరకు నాయన తృష్ణ కలిగిన ప్రతి బిడ్డను ప్రతి ఒక్కరి హృదయ వేదనను తొలగించే ప్రభానికి వేలాది స్తుతులు స్తోత్రములు. ఈ రాత్రికాల సమయం నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను ప్రభా ఈ రాత్రి మీరు దర్శించినందుకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు. నాయన ఆనాడు ప్రభా అబ్రహాము నాయన నీ మాటను ప్రభా నాయన తండ్రి ఎంతో నమ్మకంగా శిరసావహించి తనకి నివిచిన ఏకైక కుమారుణ్ణి ఈయ వెనుక తీయలేదు గనుక అందును బట్టి ఆయనకు నీ ఎడల భయభక్తులు ఉన్నవని ప్రభా దేవదూత ద్వారా పలికిన దేవా ఈ రాత్రి నాయన నీ బిడ్డలు నీ ఎడల భయభక్తులు కలిగి నీ స్వరమును వినుటకే కాక ఇచ్చి నిన్ను ఘనపరిచి వారి భయభక్తుల్ని చాటి చెప్పిన విధానాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాం రాజా. ఈ రాత్రికాల సమయము ఈ సభల నిమిత్తము ప్రభా నాయన బిడ్డలు నాయన తమ లేమిలోను తమ ఇరుకు కానుకను నువ్వు దృష్టించి ఉన్నావు నాయన. ఆనాడు పేద విధవరాలి కానుకల పెట్టి పక్కన కూర్చొని చూస్తున్న మా దేవా కన్నీళ్లతో విత్తి ఉన్నారు. ఈ రాత్రి వారి సంతోషముతో పనులు కోసుకొని ఇక్కడి నుంచి వెళ్ళడానికి మీ సహాయం దయచేయమని వేడుకొనిచున్నాము రాజా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో ప్రతి ఒక్కరి జీవితాలలో ఏ విధమైన సమస్య ప్రార్థిస్తున్నాను నీ సేవకుని బహుబలంగా నువ్వు వాడుకొనిచున్నావు. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి ఆయన మరొకసారి దాసుని బలపరిచి అయాని ఏడంతల ఆత్మ ఆయన మీద కుమరించి ప్రతి వ్యక్తికి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు అందించబోనేందుకు వేలాది స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాం రాజా. నాయన ఈ సభను నిర్వహిస్తున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా. దీన్ని ప్రోత్సహిస్తున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా. దీనికి సహకరిస్తున్న ప్రత్యక్షంగా పరోక్షంగా నీ చేతులకు అప్పగిస్తున్నాను రాజా. నీ దాసుని బ్రతుకుని నీ దాసుని జీవితాన్ని చూస్తా ఎంత తగ్గించుకుంటున్నాడో అంతకంటే హెచ్చిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. బోధకుని ఆత్మ నామంలో రిలీజ్ చేస్తున్నాను ప్రభా. కృప కనికర వాత్సల్యతలు నీ బిడ్డల పట్ల నీకున్న చిత్తము ఉద్దేశము నెరవేర్చుటలో దైవజనుడిని బలంగా వాడుకొని మాటలను మాకు అందించమని నీ ధర్మశాస్త్రములో నుంచి ఆశ్చర్యకరమైన సంగతులను చూడగలిగినట్లు మా మనోనేత్రాలను తెరవచ్చేయమని విని విడిచిపెట్టే వారముగా కాక దానికి అనుగుణంగా మా బ్రతుకులను సరి చేసుకొని అన్వయించుకొని జీవించగలిగే కృప నాకు మాకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శ్రేష్టమైనటువంటి వ్యక్తిని పరిచయం చేయడానికి భగవంతుడు నాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి నేను భగవత్ సన్నిధిలో ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాను. మనకు వాక్యం అందించడానికి కదిలించుకోబాకండి. మీ దగ్గర దైవజనులు లేక విశ్వాసులు ఎవరైనా సరే మీ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నట్లయితే వాటిని మీరు దయచేసి ఈ కొద్దిపాటి సమయము ఆఫ్ చేయవలసిందిగా నా వాక్యము వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలిగాను. దేవుడికి ఒకసారి స్తోత్రం చేద్దామా? వాక్యము మీ మధ్యకు రాబోతుంది ప్రియులారా. Certainly God is going to do some miracle this night. ఈ రాత్రి దేవుడు ఒక అద్భుతం నీ జీవితంలో చేయబోతున్నాడు. Are you ready? దేవుడికి ఒకసారి స్తోత్రం చేద్దాం. A dynamic speaker, అద్భుతమైనటువంటి ప్రసంగికులు దైవ అభిషేకముతో నింపబడి అనేక స్థలములలో దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటిస్తూ నలిగి నశించిపోతున్న ఆత్మలలో ప్రభు వైపు నడిపిస్తూ అజ్ఞానములో ఉన్నటువంటి సంఘములను సరిదేస్తూ వాక్యానుసారమైనటువంటి జీవితంలోకి దైవజనులు నడిపిస్తూ
ఈ ప్రతిపాడు మండలమును, ఈ గ్రామమును ప్రేమించి మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులను నేను మీకు పరిచయం చేయబోతున్నాను. వారు వస్తూ ఉండగా మీరు రెండు చేతులు పెట్టి దేవునికి, ఆయనకు చప్పట్లు కొడుతూ మహిమను తీసుకొద్దాం. ఐ ఇంట్రడ్యూస్, ఐ వెల్కమ్ రెవరెండ్ ఎస్ రాజశేఖర్ గారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రశస్త నామాన ఈ రాత్రి సమయమందు ఈ ప్రత్యేకమైన స్థలంలో కూడి ఉన్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ, మరి ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులకు అందరికీ, ఈ శ్రేష్టమైనటువంటి కూడికలు ఏర్పాటు చేసిన దైవ సేవకులు దేవుని బిడ్డలు రాజా గారికి, తరువాత వారి కుటుంబీకులకు, దైవ సేవకులు దొరబాబు గారికి, రత్నమ్మ గారికి, ఇక్కడున్న ప్రభు బిడ్డలకు అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. అనేక ప్రాంతాల నుండి దైవ సేవకులు, దేవుని బిడ్డలు రాత్రి సమయమందు దేవుని వాక్యాన్ని వినాలనే ఆశతో ఈ స్థలంలో కూడుకొని ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని. దేవుని అనంతమైన కృపను బట్టి చక్కటి పాటలు, వాయిద్యములు వాయించిన బిడ్డలు స్టీఫెన్సన్ గారి బృందానికి కూడా దేవుని ఆశీస్సులు కలగాలని నా ప్రార్థన. రాత్రి ఈ స్థలంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా కృపగల దేవుని యొక్క దీవెనలు పొందాలని ప్రభు పేరట నేను వేడుకుంటూ ఉన్నాను. నా దేవుడు నిజంగా నమ్మదగిన దేవుడు. ఆయన ఖచ్చితంగా ఆయన ప్రజల పట్ల ఆయన శ్రేష్టమైన ఉద్దేశాన్ని జరిగించుకోవటానికి సిద్ధంగా ఆయన ఉంటున్నాడు. రాత్రి ప్రభు మనతో మాట్లాడని, ఆయన వాక్కులు విని మనం బలపడటానికి ప్రభు మనకు తగిన ఆలోచనలు దయచేసి ప్రతి వారు కూడా కళ్ళు మూసుకొని ప్రభు దగ్గర మొరపెట్టుకుందాం. యేసయ్య నాతో మాట్లాడమని ప్రతి వారు కూడా, యేసయ్య నాతో మాట్లాడండి, మీరు నోరు తెరిచి మాట చెప్పాలని ప్రత్యేకంగా మీకు అని వేడుకుందాం. దయచేసి ప్రతి వారు కూడాను యేసయ్య నాతో మాట్లాడండి. హల్లెలూయా. మీరు నోరు తెరిచి ప్రభుల వారిని అడగాలి. దేవుడు నిజంగా కనికరం గలవాడు, ఆశ్చర్యకరమైన దేవుడు మన పట్ల కార్యం. నిత్యుడగు తండ్రి సమాధానమునకు కర్త అని దేవుని వాక్యం సెలవిస్తారు. ఈరోజు ఆయన బల ప్రభావములను ఆయన ప్రజల ఎదుట కనపరచడానికి శక్తిమంతుడుగా మన మధ్యలో ఉంటున్నాడు. తల్లి, మన మధ్యలో ఉన్నాడు నా ప్రేమైన తండ్రి. నోరు తెరిచి ప్రతి వారు కూడా యేసయ్యా నాతో మాట్లాడండి. హల్లెలూయా. యేసయ్యా నాతో మాట్లాడండి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నాతో మాట్లాడండి. నా బలమైన ఆశ్రయ దుర్గమా, నా రక్షణ కేడమా, నీ వలన నాకు నిరీక్షణ కలుగును. స్తుతి ఆరాధన నా బలమైన ఆశ్రయదుర్గమా, నా రక్షణ కేడమా, నీ వలన నాకు నిరీక్షణ కలుగును. ఆరాధన
ఆశ్చర్యకరమైన మా ప్రియ తండ్రి, అద్భుతకరుడమైన మా ప్రభా, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. మీరు నిజంగానే మీ ప్రజల పట్ల గొప్ప ప్రేమ కలిగి ఉన్న దేవుడు అని ఈ రాత్రి సమయమందు మిమ్మల్ని మీరే రుజువుపరుచుకున్నారు తండ్రి. మా పట్ల మీరు ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి, చూపిస్తున్నారు కాబట్టి మేము సజీవంగా ఈ స్థలంలోనికి వచ్చాం ప్రభా. దయచేసి మీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడండి. ఇక్కడున్న ఏ ఒక్కరు ఏ మనుషులను చూడటానికి, ఏ మనుషుల మాటలో వినటానికి కాదు తండ్రి, మిమ్మల్ని చూడాలని, మీ మాటలు వినాలని మీ బిడ్డలు ఈ స్థలంలోనికి వచ్చారు. ప్రతి వారితో కూడా మీరు మాట్లాడేది తండ్రి. మీ మాటల్ని అర్థం చేసుకోగలిగిన బిడ్డలు ఈ స్థలంలో ఉన్నారు, అర్థం చేసుకోలేని వారు కూడా ఉన్నారు. ప్రతి వారికి అర్థమవు రీతిగా మీరే బోధించమని ప్రార్థిస్తున్నాను. మీ శ్రేష్టమైన వాక్కులు మీ బిడ్డలు వింటుండగా, మీ వాక్యానికి మీ బిడ్డలకు మధ్యన ఏ విధమైన అభ్యంతరాలు, ఏ విధమైన ఆటంకాలు లేకుండా ప్రతి అభ్యంతరాన్ని, ప్రతి ఆటంకాన్ని ప్రక్కకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చదివేని వాక్యం వింటుండగా ప్రభా, మీ వాక్యం చేత ప్రతి ఒక్క వ్యక్తి సంధించబడి వారి జీవితాల్లో ఒక పరిపూర్ణమైన మార్పు రావటానికి మీరు కృప ఇచ్చేయమని వేడుకుంటున్నాను. మీ బిడ్డలు మీ వాక్యం వింటుండగా ప్రభా, మీ వాక్యము అగ్ని చేత కాల్చబడి వారు స్వచ్ఛమైన అపరంజిగా మార్చబడుటకు కృప ఇచ్చేయండి. ఈ వాక్యం వింటుండగా మీ బిడ్డల్ని పీడిస్తున్న ప్రతి విధమైన పాపం, ప్రతి విధమైన రోగం నజరేయుడైన క్రీస్తు అధికారం కలిగిన నామంలో మీ బిడ్డల్ని విడిచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ వాక్యం వింటుండగా ప్రభా, మీ బిడ్డల్ని పీడిస్తున్న ప్రతి విధమైన దయ్యపు శక్తిని యేసు క్రీస్తు అధికారం కలిగిన నామంలో మీ బిడ్డల్ని విడిచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ వాక్యం వింటుండగా ప్రభా, మీ బిడ్డలు పోగొట్టుకున్న ప్రతి ఈవిని తిరిగి పొందుకోవటానికి మీరు కార్యం జరిగించండి. మీ వాక్యం వింటుండగా మీ ప్రజల మధ్యన ప్రభా, అద్భుతము తరువాత అద్భుతాన్ని మీరు చేయమని ప్రార్థిస్తున్నాను. మీ నామమే మహిమపరచబడని తండ్రి. శత్రు సంబంధమైన ప్రతి క్రియని యేసు క్రీస్తు అధికారం కలిగిన నామంలో పాతాళానికి త్రొక్కిపడవేస్తున్నాను ప్రభా. మీ నామమే మహిమపరచబడని, మీ నామమే ఘనపరచబడని యేసు క్రీస్తు ప్రశస్త నామన ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం చేద్దాం ఆమేన్. మళ్ళా ఒకసారి ఆమేన్. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామన రాత్రి సమయమందు మళ్ళా ఒక్కసారి ఈ స్థలంలో కూడి ఉన్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ, ఆయా ప్రాంతాల నుండి వచ్చిన దైవ సేవకులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈ కూడికలు ఏర్పాటు చేసిన దేవుని బిడ్డలకు మళ్ళా ఒక్కసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా దేవుడు కనికరం గలవాడు. దేవుని యొక్క అనాది సంకల్పం, ఆయన తన ప్రజల పట్ల కలిగి ఉన్న ఒక శ్రేష్టమైన ఉద్దేశాన్ని ఈ పట్టణంలో ప్రభుల వారు జరిగిస్తున్నాడు అని చెప్పడంలో సందేహం లేదు. అనాదిగా ఆయా కాలములలో దేవుడు తన ప్రజలు నశించిపోవడం ఇష్టం లేకుండా ఆయన ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని తన ఉద్దేశాన్ని ప్రజలకు బయలుపరుస్తూ నశించిపోతున్న పాపము చేత, రోగము చేత, పేదరికము చేత నశించిపోతున్నటువంటి ప్రజలను ఆ కృపగల దేవుడు తన వైపుకు తిప్పటానికి ఆయన జరిగిస్తూ వచ్చాడు. ఆయన వాక్య ప్రత్యక్షతని ప్రజలకు కలుగజేస్తూ వచ్చాడు. ఆయన ప్రజలకు కావలసినటువంటి అన్ని విధములైనటువంటి ఆశీర్వాదములు దయచేస్తూ వచ్చాడు. ఈ రాత్రి కూడాను ఈ పట్టణ ప్రజల రక్షణార్థమై దేవుడు తన బిడ్డను ప్రత్యేకపరుచుకొని ఈ శ్రేష్టమైన దర్శనము చేత సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ప్రజలకు పరిచయం చేయటానికి, నశించిపోతున్న ప్రజల్ని ప్రభుల వారి వైపు తిప్పటానికి ఈ చక్కటి సంకల్పాన్ని దేవుని బిడ్డ చేతపట్టి కార్యాన్ని ప్రారంభించాడు. దేవుడు వాస్తవంగా ఈ పట్టణంలో గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడని చెప్పడంలో సందేహం లేదు.
ఆయన కార్యాలు ప్రారంభించాడు. అనేక మంది రాత్రి సమయమందు ప్రభు వైపు తిరగటానికి, ప్రభుల వారు అనేక మందిని రాత్రి సమయమందు ముట్టి స్వస్థపరచడానికి ఆయన శక్తిమంతుడైన దేవుడుగా ఉన్నాడు. రాత్రి ప్రత్యేకంగా మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి 28వ వచనం వరకు, 15వ అధ్యాయం 21వ వచనం నుండి 28వ వచనం వరకు ఇందులో ఉన్న సారాంశం, ఇందులో ఉన్న సమాచారం ఈ రీతిగా ఉంది. తూరు సీదోను పట్టణాల నుండి ఓ స్త్రీ యేసు ప్రభుల వారి దగ్గర, ఆమె కనాను స్త్రీ అనని, ఆమె తూరు సీదోనుల ప్రాంతం నుండి వచ్చారు. ఆమె తూరు సీదోనుల ప్రాంతానికి సంబంధించిన స్త్రీ అని చెప్పలేదు, ఆమె కనాను స్త్రీ అని చెప్పబడింది. ఆమె యేసయ్య దగ్గరికి ఒక విన్నపాన్ని తీసుకుని వచ్చారు. ఆమె విన్నపం ఏమిటంటే, యేసయ్యా, నా కుమార్తె దయ్యము చేత బాధపడుతూ ఉంది, ఆమె బహుగా బాధపడుతూ ఉంది, ఆ బిడ్డను మీరు స్వస్థపరచాలి, ఆ దయ్యము నుండి నా కుమార్తెకు విడుదల కలగాలి. అది ఆమె విన్నపం. యేసయ్య దగ్గరికి వచ్చి ఆమెతో ఒక్క మాటైనను మాట్లాడలేదు, చెప్పలేదు అని రాయబడింది. యేసయ్య దగ్గర తన బాధ చెప్పుకుంటున్నా యేసయ్య ఆమెకేమీ జవాబు చెప్పలేదు. అయినంత మాత్రాన ఆమె యేసయ్యకు చెప్పడం మానుకోలేదు. పదే పదే ఆమె బిగ్గరగా కేకలు వేస్తూ, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించండి, నా కుమార్తె పరిస్థితి బాగలేదని కేకలు వేస్తూ ఉంది. యేసయ్య మాట్లాడలేదు, కానీ యేసయ్య శిష్యులు మాత్రం ప్రభు దగ్గరికి వచ్చి ఒక్క మాట చెప్పారు, ప్రభువా, ఈమె కేకలు వేస్తూ మనల్ని వెంబడిస్తూ ఉంది, దయచేసి ఆమెను పంపివేయండి అని చెప్పారు. యేసయ్య దానికి కూడా జవాబు చెప్పలేదు. కొంతసేపైన తర్వాత యేసయ్య అంటున్నాడు, అమ్మా, నేను నశించిపోతున్న ఇజ్రాయేలీయుల గొర్రెల కొరకు, ఆ ఇజ్రాయేలీయుల ప్రజల కొరకు నేను వచ్చా, మీ కొరకు నేను రాలేదు అన్నట్లుగా మాట్లాడా. అయినా ఆమె ఏమంటుందో తెలుసా, ప్రభువా, దయచేసి నన్ను కనికరించమని. ప్రభుల వారు మరొక మాట అన్నాడు, పిల్లలకు పెట్టవలసిన రొట్టె ముక్కని కుక్క పిల్లలకు వేసేదనా అని చెప్పాడు. పిల్లరా, ఆమె మరొక మాట అంది, ప్రభా, బల్ల మీద నుండి కింద పడిన ఆ రొట్టె ముక్కల్ని కుక్కలు తినును కదా అని చెప్పారు. ఇప్పుడు యేసయ్య ఆమెచ్చిన ప్రత్యుత్తరాన్ని గమనించి ఓ చక్కటి జవాబు చెప్పాడు. అమ్మా, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవేమనుకుంటున్నావో అది నీకు జరుగునుగాక అని చెప్పాడు. యేసు ప్రభుల వారు ఆ మాట చెప్పిన తరువాత ఆమె కుమార్తె దయ్యము నుండి విడుదల పొంది స్వస్థపరచబడ్డది. మత్తయి భక్తుడు మత్తయి సువార్తలో 15వ అధ్యాయం 21 నుండి 28వ వచనం వరకు ఈ సారాంశాన్ని, యేసు ఈ భూమి మీద నివసించిన దినములలో యేసయ్య చేసిన శ్రేష్టమైన అద్భుతాన్ని గూర్చి ఆయన వివరంగా రాశాడు. ఈ సమాచారాన్ని మీరు విన్నారు. ఈ రాత్రి సమయమందు దీనిలో ఉన్న సారాంశాన్ని జాగ్రత్తగా మనం వినటానికి ప్రభుల వారు కృప దయచేయాలి. ఈ వాక్యం పూర్తయిన వెంటనే మీలో చాలా మంది రాత్రి సమయమందు స్వస్థపరచబడబోతున్నారు. అనేక రోగముల నుండి మీరు విడుదల పొందబోతున్నారు. నా దేవుడు ఆ కార్యాన్ని చేయటానికి స్థలంలో శక్తిమంతుడుగా ఉన్నాడు. ఆ కృపగల దేవుడు నిన్ను స్వస్థపరచటానికి, నీలో చూస్తున్నది నీ కులమేమని కాదు, నీ మతమేమని కాదు, నీ జాతి ఏమని కాదు, నీవు విద్యావంతుడివా విద్యా విహీనుడివా అని కాదు. నా యేసు నీలో విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. ఎవరు ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉందరో వారిలో నా ప్రభుల వారు గొప్ప కార్యం చేయటానికి శక్తిమంతుడిగా ఈ రాత్రి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దయచేసి గమనించాల్సింది, యేసయ్య తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి
తూరు సీదోనుల ప్రాంతము నుండి ఒక తల్లి వచ్చారు. ఆమె ఎవరు అని అడిగితే కనాను స్త్రీ అని చెప్పబడింది. ఆమె వచ్చిన పట్టణము పేరు చెప్పలేదు, కానీ ఆమె కనాను స్త్రీ అని చెప్పబడింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కానాను, కనాను, కానా అని 3 ప్రత్యేకమైన ప్రదేశాలను గురించి చెప్పబడ్డది. కానాను అనేది సర్వోన్నతుడైన దేవుడు మన పితరులైన ఇజ్రాయేలీలకు అనుగ్రహించిన వాగ్దాన దేశం. అక్కడ పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన ప్రదేశం అది. కానాను అనగా పల్లపు ప్రదేశము అని అర్థం. ఈ స్థలంలో ఈ స్త్రీ కనాను అనే ప్రాంతానికి సంబంధించింది. ఇది ఒక వ్యక్తి పేరే. నోవహు దినములలో నోవహు దేవుడు అనుగ్రహించిన 3 కుమారులలో హాము అనువాని కుమారుడి కనాను. హాము అనేటటువంటి మాటకు చీకటి, నల్లటివాడు అని అర్థం. అతని కుమారుడి వ్యక్తి. ఆ వంశానికి సంబంధించింది ఈ స్త్రీ. 3వది కానా అని చెప్పబడింది. యూదా దేశంలో కానా అనే ఒక ఊరు ఉంది. అక్కడ ఒక వివాహము జరిగినని యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్పబడింది. కానా అనగా జమ్ముపాలెము అని అర్థం. ఈరోజు ముఖ్యంగా కనాను అనేటటువంటి ప్రదేశం నుండి వచ్చిన ఆ స్త్రీని గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకు ఆమె కనాను ప్రదేశం నుండి వచ్చిందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు పరిచయం చేసేదంటే, ఆ కనాను అనేటటువంటి వ్యక్తి యొక్క చరిత్ర చాలా పనికిరానిది. ఎందుకు అంటే నోవహుకు 3 కుమారులు ఉన్నారు. హాము, షేము, యాపేతు అనేటటువంటి వారు. హాము అనేటటువంటి వారి కుమారుడే కనాన్. దైవజనాంగమా, నోవహు జలప్రళయము తరువాత ఆదికాండము 9వ అధ్యాయం నుండి చదువుకుంటే, 9వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుకుంటే ఈ సమాచారాలు రాయబడ్డాయి. జలప్రళయము తరువాత నోవహు సేద్యము చేయడం ప్రారంభించాడు. ఆయన ఒక ద్రాక్ష తోటను వేసి సేద్యము చేసి ద్రాక్ష తోటలో వచ్చిన ఆ ద్రాక్ష పండ్ల చేత ద్రాక్ష రసమును తయారు చేసుకొని త్రాగి మత్తుడై తన గుడారములో ఆ నోవహును తన కుమారుడైనటువంటి హాము వెళ్ళి చూశాడు. నోవహు తన గుడారంలో ఉన్నాడని వాక్యం సెలవిస్తారు. హాము వెళ్ళి తన తండ్రి దిగంబరత్వాన్ని చూసి నెమ్మదిగా తండ్రి గుడారంలో నుండి బయటికి వచ్చి తన 2 సహోదరులకు చెప్పాడు, మన తండ్రి త్రాగి మత్తుడై దిగంబరిగా గుడారంలో పడి ఉన్నాడని చెప్పాడు. అప్పుడు షేము, యాపేతు అనే 2 కుమారులు కూడా ఒక వస్త్రమును తీసుకొని వారిద్దరూ తమ భుజముల మీద పెట్టుకొని వారు ముందు చూస్తూ వెళ్లకుండా వెనక్కి వారు నడుస్తూ తమ ముఖములను వెనక్కి త్రిప్పుకొని తాము తీసుకెళ్లిన వస్త్రాన్ని తమ తండ్రి దిశములకు కప్పి వారు తండ్రి గుడారములో నుండి బయటికి వచ్చారు. తండ్రి అయిన నోవహుకు మెలకు వచ్చిన తరువాత తన కుమారుడైన హాము తన దిశమలను చూశాడు. తన గుడారంలో తను దిశమలతో చూశాడు. ఆ విషయాన్ని బయటకు చెప్పాడు అనే సమాచారం తెలుసుకొని హాము కుమారుని శపించాడు. ఆయన ఈ రీతిగా శపించాడు, హాము కుమారుడైన కనాను తన సహోదరులకు దాసుడగును అని చెప్పాడు. 2వది, షేము గుడారమును దేవుడు యెహోవా దీవించాడని, హామును దేవుడు విస్తరింపచేశాడని, కనానును వారికి దాసుడుగా చేశాడని వాక్యం. హాను కుమారుడైన కనానును శపించాడు. శపించడమే కాదు, నీవు నీ సహోదరులకు దాసుడవుతావు అని చెప్పాడు. కనాను శపించబడిన వాడు, కనాను దాసుడైపోయాడు. ఇప్పుడు శపించబడిన దాసత్వంలో ఉన్నటువంటి ఆ కనాను వంశానికి సంబంధించింది ఈ స్త్రీ. శపించబడిన దాసత్వంలో ఉన్నటువంటి ఆ కనాను వంశములో నుండి వచ్చింది ఈ స్త్రీ.
దైవజనాంగమా, ఆ అధ్యాయములో చదువుకున్నట్లయితే ఈ రీతిగా చెప్పబడింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆదికాండం 9వ అధ్యాయంలో చదువుకుంటే ఈ రీతిగా శపించాడు. ఆ శాపంలో చెప్పబడిన మాట ఏమిటంటే, షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, కనాను అతనికి దాసుడగునుగాక. దాని అర్థం ఏమిటో తెలుసా ప్రియులారా? షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. షేము దేవుణ్ణి స్తుతిస్తాడు. షేము అతని వంశం దేవుణ్ణి ఆరాధిస్తాడు. అయితే కనాను అనేటటువంటి వారికి స్తుతించే యోగ్యతలే, స్తుతికి పాత్రుడు కాదాయన, స్తుతించటానికి యోగ్యుడు కాదు. తాను ఒక బానిసత్వంలో ఉన్నాడు, తాను స్తుతించటానికి అయోగ్యమైన వ్యక్తి అని చెప్పాడు. దాని అర్థం ఏమిటో తెలుసా? దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా అనేక మంది బానిసత్వంలో ఉన్నారు, అనేక మంది శాపగ్రస్తంలో ఉన్నారు. వారు స్తుతించినప్పుడు ఆ స్తుతి సర్వశక్తిమంతుడైన దేవునికి వర్తించడం లేదు. నన్ను బాగా గమనించవలసిన విషయం, స్తుతిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, మహారాజు అయిన దావీదు ఈ రీతిగా సెలవిస్తాడు, ఇశ్రాయేలీయుల స్తోత్రముల మీద దేవా మీరు ఆసీనులై ఉన్నారు అని చెప్పాడు. ప్రజలు చేసే స్తుతి స్తోత్రముల మీద సర్వశక్తిమంతుడైన దేవుడు ఆసీనుడై ఉంటాడు. స్తుతి అనేది సృష్టికర్త అయిన దేవునికి ఆసనము లాంటిది, ఓ పీఠము లాంటిది. ఈ రోజున చాలా మంది స్తుతిస్తూ ఉన్నారు. వారి స్తుతుల మీద దేవుడు ఆసీనుడు కాలేదు, వారి స్తుతుల మీద దేవుడు కూర్చోవడం లేదు, స్తుతిస్తూ ఉన్నారు. దయచేసి గమనించాలి. ఎందుకో తెలుసా? దేవుని స్తుతించినప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ స్తుతుల మీద ఆసీనుడైతే ఏం జరుగుతుందో చెప్పమంటారా? పౌలు శీలలు ఇద్దరు కూడా చెరసాలలో ఉండి దేవుని స్తుతించారు. వారు పాడుతూ ప్రభువుకి ప్రార్థన చేయగా చెరసాల పునాదులు కదిలేను, చెరసాల తలుపులు తెరవబడెను, వారికి వేయబడిన సంఖ్యలు ఊడిపోయాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆ రీతిగా సెలవిస్తారు. స్తుతి అంత శక్తివంతమైనది. స్తుతి పరలోకంలో ఉన్న దేవుణ్ణి ఈ భూమి మీదికి ఆహ్వానిస్తారు. స్తుతి పరలోకంలో ఉన్న దేవుణ్ణి మనతో పాటు కూర్చొనున్నట్లుగా చేస్తారు. దైవజనాంగమా, స్తుతి పరలోకంలో ఉన్న దేవునికి ఆహ్వానం. స్తుతి పరలోకంలో ఉన్న దేవుడు స్తుతించు వారి ప్రక్కన కూర్చోవటానికి అవకాశం. అయితే గమనించాలి, ఈ వ్యక్తి స్తుతికి యోగ్యుడు, స్తుతించటానికి యోగ్యుడు కాదు. కారణం, శాపగ్రస్త వంశములో నుండి శాపగ్రస్తమైనటువంటి పరిస్థితి, దాసత్వంలోకి వెళ్ళాడు. వాక్యము సెలవిస్తాది, షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. షేము స్తుతిస్తున్నాడు, కనానుకు స్తుతి లేదు. దైవజనాంగమా, నన్ను గమనించవలసిన విషయం, తాను స్తుతించటానికి, తాను సర్వోన్నతుడైన దేవునికి స్తుతి చెల్లించటానికి యోగ్యత లేని అయోగ్యమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు. కారణం, తన తండ్రి చేసిన పాపం, తన తండ్రి చేసినటువంటి పరిస్థితి, తన తండ్రి దిశమలను చూశాడు. చూడటమే కాదు, బయటికి వెళ్ళి చెప్పుకుంటున్నాడు, ఇదిగో నోవహు, ఇదిగో దేవుని మనిషి, ఇదిగో 120 సంవత్సరములు ప్రజలకు సువార్తను ప్రకటించిన వ్యక్తి, ఇదిగో నాశనం లోకం మీదకి వచ్చినప్పుడు ఓ విశేషమైన ఓడను కట్టిన వ్యక్తి, త్రాగా మత్తుడైపోయాడు, దిగంబరిగా పడి ఉన్నాడని తన సొంత తండ్రిని గూర్చి, అతని దిశమలను గూర్చి పరిహాసముగా తన సహోదరులకు చెప్పిన కారణాన శాపగ్రస్తుడైపోయాడు, దాసుడైపోయాడు. తాను దేవుని స్తుతించడానికి యోగ్యతని పోగొట్టుకున్నాడు. రెండవది, వాక్యం సెలవిస్తారు, యాపేతును విశాలపరిచెను, అతడు షేము గుడారములో నివసించును, అతనికి కనాను దాసుడగును. ఒకరు గుడార జీవితం,
ఒకరు స్తుతించేవారు గుడారపు జీవితాన్ని కూడా పోగొట్టుకున్నారు. దైవ జనాంగమా, గుడారము అని అన్నట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మన పితరుల కాలంలో నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు గుడారములలో నివాసము చేస్తూ వచ్చాడు. ఆ గుడారమునకు పేరు ప్రత్యక్షపు గుడారమని. ఐగుప్తు నుండి విడిపించబడి కనానుకు వెళుతున్నటువంటి ఆ ప్రజలతో కూడా నా దేవుడైన యెహోవా కూడా ప్రయాణం చేశాడు. ప్రజలు అగ్ని స్తంభము కింద, మేఘ స్తంభము కింద ప్రయాణం చేశారు. నా దేవుడైన యెహోవా గుడారములో ఉంటూ తన ప్రజలను విడువకుండా ఆయన నడిచాడు. ఆయన వాగ్దానం ఏమిటో తెలుసా? నేను మిమ్మల్ని విడువను, నేను మిమ్మల్ని ఎడబాయను, నేను మిమ్మల్ని విడిచేది లేదు, మిమ్మల్ని ఎడబాసేది లేదు అని ప్రభుల వారు చెప్పిన వాగ్దానం మేరకి మన పితరులతో కూడా ఆయన గుడారములో ఉంటూ నడిచారు. ఆ గుడారములకు పేరు ప్రత్యక్షపు గుడారమని వాక్యం సెలవిస్తారు. నా మాటలు అర్థమవుతున్న వారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మరొకసారి చెప్దాం హల్లెలూయా. వింటున్న దైవ జనాంగమా, నన్ను గమనించవలసిన విషయం, గుడారములో ఒక వ్యక్తి గుడారంలో నివసించనని వాక్యం సెలవిస్తారు. ఇతని గుడారము దగ్గర కూడా యోగ్యతని పోగొట్టుకున్నాడు. అనగా గుడారములో జీవిస్తున్న సర్వోన్నతుడైన దేవుని కలవటానికి, అనగా దానర్థం గుడారములో ఉన్న బలిపీఠము దగ్గర, సముఖపు రొట్టెల బల దగ్గర, ధూపవేదిక దగ్గర, దీపవృక్షము దగ్గర, మందసము దగ్గర ఏమాత్రము తనకు స్థానము లేకుండా పోగొట్టుకున్నటువంటి వ్యక్తి అని చెప్పచ్చు. వింటున్న దైవ జనాంగమా, ఆఖరికి వాక్యంలో చెప్పబడిన రీతిగా కనాన్ శపించబడిన వాడు, కనాన్ దాసుడు, కనాన్ స్తుతించటానికి అయోగ్యమైపోయాడు, యోగ్యత లేనివాడు. కనాన్ గుడారపు జీవితంలో ప్రవేశించటానికి అర్హతను కోల్పోయినటువంటి వాడు. దేవుని వాక్యమే సెలవిస్తా, దేవుడే చెప్పాడు, హాము నీ కుమారుడైన కనాన్ దాసాను దాసుడను అని చెప్పాడు. దైవ జనాంగమా, రాత్రి సమయమందు గమనించవలసిన విషయం, దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ఇన్ని అయోగ్యతలు కలిగినటువంటి ఆ వంశములో నుండి ఈ స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చారు. ఒకటి శాపగ్రస్తురాలు, రెండు దాసురాలు, మూడవది స్తుతించడానికి యోగ్యతను కోల్పోయిన వ్యక్తి, నాలుగు గుడార జీవితంలో ఏమాత్రము ప్రవేశము లేని వ్యక్తి. ఇన్ని అయోగ్యతలు కలిగిన ఆ స్త్రీ, ఇన్ని అయోగ్యతలు కలిగిన ఆ స్త్రీ యేసయ్య దగ్గరికి తన బిడ్డను తీసుకుని వచ్చా. యేసయ్య దగ్గరికి వచ్చి తన బిడ్డను గురించి బ్రతిమలాడుకుంటూ ఉంది. ఈ రాత్రి కూడా ఈ స్థలంలో చాలా మంది ఈ రీతిగా బాధపడచ్చు. ఏమనో తెలుసా? నేను కులహీనురాల్ని, నేను కులహీనుడను, నాకు విద్య లేదు, నాకు ఉద్యోగం లేదు, సమాజంలో నాకు విలువ లేదు, నా పరిస్థితి బాగాలేదు, నేను వ్యభిచారం చేశా, అనేకులు నన్ను తప్పుడు వ్యక్తి అంటున్నారు, నేను లంచగొండితనంతో ఉన్నా, నేను మోసాలు చేసేవాడిని, నేను అక్రమాలు చేసేవాడిని. యేసయ్య దగ్గరికి వెళ్ళగలనా? యేసయ్య నాకు సహాయం చేయగలడా? ఇదిగో నా కుటుంబ పరిస్థితి ఈ రీతిగా ఉంది, నేను ఆర్థిక ఇబ్బందిలో ఉన్నా, నేను అనారోగ్యంతో ఉన్నా, నా కుటుంబంలో సంతోషం లేదు, నా కుటుంబంలో నెమ్మది లేదు, నా అయోగ్యమైన జీవితంతో యేసు ప్రభు వారి దగ్గరికి వెళితే ఆయన నాకు సహాయం చేయగలడా? నా పరిస్థితులు ఉంటున్నాడు తెలుసా? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. దయచేసి గమనించాల్సింది, ఆమె జవాబు చాలా చక్కగా చెప్తుంది యేసయ్యకి. అమ్మా, పిల్లలు తినే రొట్టె ముక్క నేను కుక్క పిల్లలకు పెట్టుదునా? దాని అర్థం ఏమిటో తెలుసా? శాపగ్రస్తమైన బానిసత్వంలో ఉన్న, దాసత్వంలో ఉన్న, స్తుతించటానికి యోగ్యతను పోగొట్టుకున్న, గుడారంలో ప్రవేశించటానికి యోగ్యత లేకున్నా, భర్త యొక్క సహకారం లేకుండా అనేకులాని చెదరిస్తూ ఉన్న
ఆమెని ప్రభు ఏమన్నాడు తెలుసా? కుక్క పిల్లలమ్మా మీరు, ఇజ్రాయేలీయులు నా ఇంటివా, వారు నా పిల్లలు, మిగిలిన మీరందరూ కూడా కుక్క పిల్లలమ్మా అని చెప్పారు. ప్రభు కూడా తక్కువగా మాట్లాడారు. దైవ జనాంగమా, ఆమె ఆ మాటకు నిజంగా బాధపడాలి. అయ్యా నేను కుక్క పిల్లనా? ఈయన మాట్లాడడం లేదు, ఈయన శిష్యులు తిరస్కరిస్తున్నారు, ఈయన నన్ను కుక్క పిల్ల అంటున్నాడని విసుక్కొని వెళ్ళిపోలే. ఆమె అలాగే నిలబడి అంటుంది, ప్రభువా మా యజమానులు బల్ల మీద కూర్చొని తిని క్రింద పడ్డ రొట్టె ముక్కల్ని కుక్క పిల్లలు తినవా ప్రభా? మీరు పిల్లలు, యజమానులు, మీరు బల్ల మీద కూర్చోండి, నేను కుక్క పిల్లని క్రింద పడిన రొట్టె ముక్కలు తింటాను. దైవ జనాంగమా, మొదటిది ఆమె యేసయ్యని వెంబడిస్తూ ఉంది. రెండవది ఆమె తగ్గించుకుంటూ ఉంది. నేను కుక్క పిల్లని, మీరు బల్ల మీద ఉండండి, నేను క్రింద ఉంటా. తగ్గించుకున్నది, విసుక్కోలే, ఏమాత్రము అసహించుకోలే, ఏమాత్రము కోపపడలే. ఆమె తగ్గించుకొని మాట్లాడారు. నన్ను బాగా గమనించవలసిన విషయం, ఇప్పుడు ప్రభు ఆమెను చూసి ఏమంటున్నాడు తెలుసా? అమ్మా నీ విశ్వాసము గొప్పదమ్మా, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా నీ విశ్వాసము గొప్పది. నా యేసయ్య చెప్పిన ఆ మాట బాగా గమనించాలి. అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఇదిగో నీ మీద ఉన్న శాపము కంటే నీ విశ్వాసము గొప్పది. నీవున్నటువంటి ఆ దాసత్వము కంటే నీ విశ్వాసము గొప్పది. నీవు ప్రజల చేత తిరస్కరించబడిన దానికంటే నీ విశ్వాసము గొప్పది. నీ భర్త సహకారము లేదు అని బాధపడుతున్నావే, దానికంటే నీ విశ్వాసము గొప్పది. నేను నీతో జవాబు చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది విశ్వాసాన్ని గొప్ప చేసుకోరు, వాళ్ళ రోగాన్ని గొప్ప చేసుకుంటూ ఉంటారు. దయచేసి గమనించాల్సింది, చాలా మంది విశ్వాసాన్ని గొప్ప చేసుకోరు, వారికి ఉన్న సమస్యని గొప్ప చేసుకుంటూ మాట్లాడతారు. చాలా మంది విశ్వాసాన్ని గొప్ప చేసుకోరు, వారికి ఉన్న పేదరికాన్ని గొప్ప చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది విశ్వాసాన్ని గొప్ప చేసుకోరు, వారికి ఉన్న యేసు క్రీస్తు ప్రభుల వారి ఎదుట నీ విశ్వాసాన్ని అన్నిటికంటే గొప్ప చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎందుకు ఆమెకు జవాబు చెప్పకుండా నెమ్మదిగా ఉన్నాడు. తన శిష్యులు తిరస్కరించిన ఆమెకు ప్రత్యుత్తరం ఇవ్వకుండా నిమ్మళంగా ఉన్నాడు. వింటున్న తల్లి, వింటున్న తండ్రి, కొన్ని సంవత్సరాల నుండి నీకు సమస్య ఉంది, కొన్ని సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతున్నావు, కొన్ని సంవత్సరాల నుండి భర్తతో ఇబ్బంది పడుతున్నావు, కొన్ని సంవత్సరాల నుండి నీ పిల్లలతో ఇబ్బంది పడుతున్నావు. రాత్రి సమయమందు వాటిని పరిష్కరించే యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. ఒకటి, నీకున్న సమస్యలన్నిటికంటే నీ విశ్వాసం పెద్దది కావాలి, నీ విశ్వాసాన్ని గొప్ప చేసుకోవాలి. యేసు ఈ రాత్రి సమయమందు ఖచ్చితంగా నా సమస్యని పరిష్కరిస్తాడు. యేసు క్రీస్తు ఈ రాత్రి సమయమందు నా వ్యాధి నుండి నాకు విడుదల కలిగజేస్తాడు. ఈ రాత్రి సమయమందు నా యేసయ్య నన్ను పీడిస్తున్న ఈ దయ్యపు శక్తి నుండి నాకు విడుదల కలుగజేస్తాడు. రాత్రి సమయమందు నా యేసయ్య నన్ను పీడిస్తున్న ఈ శాపం, ఈ పాపము నుండి నాకు విడుదల కలుగజేస్తాడు. యేసు ఈ రాత్రి నా కుటుంబంలో, నా బిడ్డల విషయంలో గొప్ప కార్యం చేస్తాడు, నా భర్త విషయంలో గొప్ప కార్యం చేస్తాడు. నా దేవుడు నిజంగా ఈరోజు గొప్ప కార్యం మా మధ్యన చేస్తాడు. నీ విశ్వాసం గొప్పది కావాలి, నీ విశ్వాసం గొప్పది కావాలి. నీ సమస్య కంటే, నీ రోగం కంటే, నీ పరిస్థితుల కంటే, ప్రతి సమస్య కంటే నీ విశ్వాసాన్ని గొప్ప చేసుకోవాలి. ఎవరి విశ్వాసం గొప్పదో, ఎవరిలో విశ్వాసం గొప్పగా కనిపిస్తుందో వారిని ఈ రాత్రి సమయమందు నా యేసయ్య చూసి, అమ్మా, అయ్యా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే
నీకు అవునుగాక, నీవు కోరినట్టే నీకు అవునుగాక. కిందటి సంవత్సరాన కుమార్ గారని ఆమె ఏడుస్తూ పోయింది, నాకు పోయిందని అరుస్తూ ఉంటే ఆయనకు అర్థం కాక ఏం జరిగింది అని అడిగితే, నా కణిత నా శరీరంలో నుండి మాయమైపోయారు, నా శరీరం మీద కణిత లేదని గట్టిగా ఆమె అరిచి చెప్పారు. దైవజనాంగమా, నీ సమస్య కంటే నీ విశ్వాసాన్ని గొప్పగా చేసుకో. ప్రతి వారిని చూస్తున్న దేవుడు, నీ సమస్య ఆయనకు తెలుసు. నీవెక్కడి నుండి వచ్చావో తెలుసు. ఏ శాపము నుండి, ఏ దాసత్వము నుండి, ఏ నిరాధారమైన పరిస్థితులలో నుండి, ఏ అవమానంలో నుండి, ఏ తిరస్కారంలో నుండి నీ వచ్చావో ప్రభుల వారికి బాగా తెలుసు. నా ప్రియ తల్లి, అయితే ప్రభువా నీ సమస్యని పరిష్కరించడానికి నీలో ఈ రాత్రి సమయమందు చూడాలనుకుంటున్నది నా యేసయ్య విశ్వాసం. నీ విశ్వాసము గొప్పదైతే ఈ రాత్రి పరిపూర్ణంగా నీ సమస్య నుండి విడుదల పొంది వెళ్ళటానికి దేవుడు కృప చూపెడతాడు. దేవుడు నిజంగా నమ్మదగిన దేవుడు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. నీవు కోరినట్టే నీకు అవునుగాక. నీవు కోరినట్టే నీకు అగునుగాక. ఏం కోరుకుంటున్నావో, నీ భర్త మార్ప, నీ పిల్లల పరిస్థితుల, నీ పిల్లల్లో ఉన్న జబ్బా, నీ శరీరంలో ఉన్న జబ్బా, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితుల, ఏది నీవు కోరుకుంటున్నావో అది రాత్రి సమయమందు ప్రభువా అగునుగాక, నీవు కోరినట్టే నీకు అగునుగాక అని నా యేసు ప్రభుల వారు నిన్ను గూర్చి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిజంగా నమ్మకమైన దేవుడు. రాత్రి అనేక మంది జీవితాలలో తన కార్యము చేయటానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. దయచేసి ప్రతి వారు కూడా కళ్ళు మూసుకున్నాం. హల్లెలూయా. ప్రతి వారు కళ్ళు మూసుకున్నాం. అక్కడక్కడ నిలబడ్డ బిడ్డలందరూ కూడా దయచేసి ఈ గుంపులే కోదా. దేవుడు నీ జీవితంలో కూడా ఒక గొప్ప కార్యం చేయటానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. ఎవరు అటు ఇటు తిరక్కండి. దయచేసి ప్రతి వారు కూడా అక్కడక్కడ దూరాన ఉన్న వాళ్ళు కూడా ఈ గుంపులేకి వస్తాం. దేవుడి రాత్రి సమయమందు నిన్ను కూడా దర్శించటానికి ఎక్కడ మీరున్నారో అక్కడే నెమ్మదిగా లేచి నిలబెడదాం. హల్లెలూయా. నెమ్మదిగా లేచి నిలబెడదాం. ఎవరు మాట్లాడకూడదు. అందరూ ప్రభు వైపు చూద్దాం. ఆశ్చర్యకరమైన దేవుడి రాత్రి సమయం అనేక మంది జీవితాలలో తన గొప్ప కార్యం చేయటానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. నోరు తెరువు తల్లి, నోరు తెరువు నా ప్రేమైన తల్లి. యవన సహోదరి, సహోదరుడా, నోరు తెరిచి నీ సమస్యని యేసయ్యకు చెప్పటానికి ప్రారంభించు. ఎవరు నిశ్శబ్దంగా ఉండకండి. ఆ తల్లి, దావీదు కుమారుడా, నజరేయుడగు యేసు, నన్ను కరుణించండి, నా కుమార్తెకు విడుదల కావాలి. అమ్మా, నీవే సమస్యతో ఉన్నావో, నా ప్రియమైన తండ్రి, నీవే సమస్యతో ఉన్నావో, యవన సహోదరి, సహోదరుడా, నీవే సమస్యతో ఉన్నావో, యేసయ్యకి ఆ తల్లి చెప్పినట్టుగా, ఆ స్త్రీ చెప్పినట్టుగా నీ నోరు తెరిచి చెప్పు. యేసయ్యా, 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 నా సమస్య ఇది. యేసయ్యా, నా అనారోగ్యం ఇది, నాకున్న అనారోగ్యం ఇది, నా భర్త పరిస్థితిది, నా బిడ్డల పరిస్థితిది, నా కుటుంబ పరిస్థితిది. ఎవరి సమస్య ఏముందో నోరు తెరిచి యేసయ్యా, యేసయ్యా పిలుద్దాం తల్లి, పిలుద్దాం నా ప్రియమైన తల్లి. నోరు తెరిచి ప్రతి వారు కూడా ఎవరు నిశ్శబ్దంగా ఉండకండి. హల్లెలూయా. నా దేవుడు నిజంగా కార్యము జరిగించే దేవుడై ఉన్నాడు. నోరు తెరిచి పిలువు తల్లి, నోరు తెరిచి పిలువు నా ప్రియమైన తండ్రి. హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ప్రతివారు కూడా, ప్రతివారు దైవజనులు కూడా నోరు తెరిచి పిలుద్దాం. నోరు తెరిచి
యేసయ్యను పిలుద్దాం. ఆశ్చర్యకరమైన దేవుడి రాత్రి సమయం అనేకుల్ని ఆయన దర్శించటాన్ని, అనేకుల్ని ఆయన ముట్టి స్వస్థపరచటాన్ని, అనేక మంది సమస్యల్ని పరిష్కరించటాన్ని, అనేక మంది జీవితాలను కుదర్చటాన్ని, అనేక మంది పాపపు బానిసత్వం నుండి విడిపించటాన్ని, అనేక మందిని శాపము నుండి విడిపించటాన్ని, అనేక మంది బిడ్డలకు, అనేక మంది తల్లులు వారి బిడ్డల విషయమై పడుతున్న ఆ వ్యాకులత నుండి విడుదల కలిగించటానికి యేసు క్రీస్తు శక్తిమంతుడుగా ఉన్నాడు. పిలువు తల్లి, నీ ప్రక్క వారిని, ఎదుటి వారిని, వెనక వారిని కాదు నువ్వు చూడాల్సింది. నీ ముందు నిలబడ్డ యేసయ్యని చూస్తూ పిలువు. యేసయ్యా, 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 నన్ను కరుణించేసయ్యా, నన్ను కరుణించేసయ్యా. పిలువు నాయన, పిలువు, దయచేసి పిలువు. రాత్రి సమయం కల్వరిలో మన కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రభువా మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు, మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. అనేకుల్ని రాత్రి సమయమందు ఆయన తాకటానికి, అనేకుల్ని రాత్రి సమయమందు ప్రభు ముట్టటానికి, అనేక మంది రాత్రి సమయమందు ప్రభు ప్రత్యక్షతని చూడటానికి నా దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. దయచేసి నోరు తెరిచి మొరపెట్టు. ఎవరు నిశ్శబ్దంగా ఉండకండి. చిన్నలు కానీ, పెద్దలు కానీ, ప్రతి వారు కూడా, వృద్ధులు కానీ, ప్రతి వారు కూడా నోరు తెరిచి మొరపెడదాం. యేసయ్యా, 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 యేసయ్యా. పిలువు తల్లి, పిలువు నా ప్రియమైన తండ్రి. దేవుడు నిజంగా గొప్ప కార్యాలు ఈ రాత్రి సమయం అనేకుల్లో చేస్తూ ఉన్నాడు, అనేకుల్లో చేస్తూ ఉన్నాడు, అనేకుల్లో చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, యేసయ్యా. పిలువు తల్లి, నీ సమస్యని ధైర్యంగా చెప్పు, నీకున్న వ్యాధిని ధైర్యంగా చెప్పు నా ప్రేమైన తండ్రి. నీ బీపీ, నీ షుగర్, నీకున్న ఆస్తమా, నీకున్నటువంటి ప్రతి విధమైన జబ్బుని ప్రభువుకి చెప్తూ, నీకున్న ప్రతి విధమైన సమస్యని ప్రభువుకి చెప్తూ, యేసయ్యా నన్ను కరుణించు, యేసయ్యా నన్ను కరుణించు. నోరు తెరిచి మొరపెట్టు తల్లి. హల్లెలూయా. నోరు తెరిచి మొరపెట్టు, నోరు తెరిచి మొరపెట్టు నా ప్రియమైన తండ్రి. నా దేవుడు కనికరించే దేవుడుగా రాత్రి సమయం మన మధ్యలో ఉన్నాడు. నీ విశ్వాసాన్ని ప్రభు చూడటానికి, నీ విశ్వాసాన్ని ప్రభు చూడటానికి. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. నీవనుకున్నట్టే నీకు కలుగునుగాక. నీవేమనుకుంటున్నావో నీకు కలుగుతుందమ్మా. యేసయ్య ఈ విషయంలో మాట్లాడటానికి సిద్ధమా? నోరు తెరిచి మొరపెట్టు. యేసయ్యా, 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 యేసయ్యా. ఎవరు నిశ్శబ్దంగా ఉండకండి. దయ్యానికి చోటు ఇవ్వకండి, దయ్యానికి చోటు ఇవ్వకండి. నా ప్రభు వారు మా మధ్యలో ఉన్నారు. అనేకులమైన తాకుతూ ఉన్న సమయం ఇది, అనేకులమైన ఉంటున్న సమయం ఇది, అనేకులమైన తన అగ్ని ప్రకటిస్తూ ఉన్నారు. అనేకుల శరీరం అగ్నితో కాల్చబడినట్లుగా రాత్రి సమయాన్ని స్థానంలో ప్రభు వారు పనిచేస్తూ ఉన్నారు. అనేక మంది శరీరాలను వారి వ్యాధులు విడిచి పారిపోవటానికి, అనేక మంది జీవితాలను హల్లెలూయా. దయచేసి మొరపెడదాం. హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. చాలా మంది నోరు తెరిచి మొరపెట్టడంలో నిశ్శబ్దంగా ఉండిపోయారు. అద్భుతమైన రీతిగా ఆయన కుమ్మరిస్తున్న సమయం ఇది. నోరు తెరువు తల్లి. హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ. కొంచెం యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మొరపెట్టు తల్లి, మొరపెట్టు నాయన. దయచేసి యేసయ్యా, యేసయ్యా ప్రభు. దేవుడు నన్ను కరుణించాలి, దేవుడు నన్ను కరుణించాలి. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. అయ్యా, నీ విశ్వాసము గొప్పది. నీవు కోరుకున్నట్టే నీకు కలుగునుగాక అని ప్రభు తన ముగింపు మాట చెప్పాడు. ఈరోజు నీకు కూడా నీవేం కోరుకుంటున్నావో అది నీకు కలుగుతారు. నోరు తెరిచి
తల్లి మరిపెట్టున్న ప్రేమైన తండ్రి, అనేక మందిని పీడిస్తున్న వారి రోగ, అనేక మంది పీడిస్తున్న దురాత్మ శక్తులు, అనేక మందిని పీడిస్తున్న శాపం, అనేక మందిని పీడిస్తున్న బానిసత్వం, అనేక మందిని పీడిస్తున్న తిరస్కారం, ఇవన్నీ రాత్రి సమయమందు నా యేసు ఆయన బిడ్డల్లో నుండి తరిమేస్తూ ఉన్నా. నోరు తెరిచి పిలువు తల్లి, నోరు తెరిచి పిలువు నా ప్రేమైన తండ్రి. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. శక్తి గల నామం యేసు క్రీస్తు నామం పైన ఆకాశమందు కానీ పిలువు తెరిచి ఆ నామాన్ని పిలువు. యేసయ్యా, 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 యేసయ్యా. అనేక మంది విడుదల పొందుతున్న సమయం ఇది. అనేకుల్ని నా యేసయ్య ముట్టి స్వస్థపరిచిన సమయం ఇది. అనేక మంది శరీరాల్లో ఉన్న కణితలు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి, అనేక మందిలో ఉన్న రోగాలు వారిని విడిచి వెళ్ళిపోవటానికి, అనేక మందిని పీడిస్తున్న దయ్యపు శక్తులు వారిని విడిచి వెళ్ళిపోవటానికి, అనేక మంది శరీరంలో ఉన్న చర్మ వ్యాధులు వారిని విడిచి వెళ్ళిపోవటానికి, అనేక మంది అంతరింద్రియాలలో ఉన్న రోగాలు వారిని విడిచి వెళ్ళిపోవటానికి నా దేవుడి రాత్రి సమయమందు అనేక మంది యేసయ్యా, యేసయ్యా పిలువు తల్లి, పిలువు తల్లి, పిలువు తల్లి, దయచేసి పిలువు. నా యేసు ప్రభువు వారు గొప్ప కార్యాలు, వంగలేని నడుములను వంచి, వంగలేని కాళ్ళను చేతులను వంచి, తిప్పలేని మెడలను తిప్పి నా దేవుడు పరిపూర్ణమైన స్వస్థతని కలుగజేశాడు. నువ్వు తెరిచి మొరపెట్టు. యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా, యేసయ్యా, 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 యేసయ్యా నన్ను కరుణించు, యేసయ్యా నన్ను కరుణించు. నోరు తెరిచి మొరపెట్టు తల్లి, నోరు తెరిచి మొరపెట్టు. నన్ను కరుణిస్తేనే ప్రభా, లేకపోతే నేను విడిచిపెట్టేది లేదు. నన్ను కరుణిస్తేనే, లేకపోతే విడిచిపెట్టేది లేదు. నా సమస్య ఇది, నా వ్యాధి ఫలానా, నా బలహీనత ఫలానా, నేను ఈ నిందల్లో ఉన్నా, నేను ఈ అవమానాల్లో ఉన్నా, నేను ఈ తిరస్కారంలో ఉన్నా. యేసయ్యా నన్ను కరుణించండి. జీసస్, జీసస్. స్తోత్రములు మార్చండి. నీ మహిమ గల పాదములకు స్తోత్రాలు ప్రభా. రాత్రి సమయమందు నీ ప్రజల మధ్యలో మీరు సంచారం చేస్తున్నందుకే స్తోత్రాలు. మీ ప్రజల్ని అనేకుల్ని మీరు తాకారు, అనేకుల్ని మీరు స్వస్థపరిచారు, అనేక మందిని వారి పాపము నుండి విడుదల కలిగించారు, అనేక మంది వారి శాపము నుండి విడుదల కలిగించారు, అనేకుల్ని వారి బానిసత్వం నుండి విడుదల కలిగించారు, అనేకుల్ని వారి రోగముల నుండి విడుదల కలిగించారు. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, 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 యేసయ్యా. పిలువు తల్లి, పిలువు తల్లి, పిలువు నా ప్రేమైన తల్లి. మీరు చేసిన గొప్ప కార్యముల కొరకు వందనాలు యేసయ్యా. మీరు చేసిన గొప్ప కార్యాల కొరకు వందనాలు యేసయ్యా. మీ బిడ్డల విషయంలో మీరు చేసిన గొప్ప కార్యాల కొరకు వందనాలు యేసయ్యా. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, వందనాలు. హల్లెలూయా. యేసయ్యా మీరు చేసిన కార్యాల కొరకై వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, నన్ను బాగా గమనించాలి.
స్వస్థపరచబడి ఉంటే, ప్రభు మీ జీవితంలో, మీ ప్రభు ఈ స్థలంలో మీ జీవితంలో కార్యము జరిగించి ఉంటే, మీరు స్వస్థపరచబడి ఉంటే, ఈ ప్రార్థన అనంతరం మీరు స్వస్థపరచబడి ఉంటే, నా దేవుని మహిమార్థమై మీరున్న స్థలంలో మీ చేతిని పైకెత్తి దేవుని మహిమపరచాలని మనం చేస్తున్నాం. హల్లెలూయా. నిజంగా నేను స్వస్థపరచబడ్డాను అన్నవారు, నిజంగా నా వ్యాధి నుండి విడుదల పొందాను, నిజంగా ఈ రాత్రి ప్రభు నన్ను దర్శించాడు, నిజంగా రాత్రి ప్రభు నన్ను దర్శించాడు, నేను ఈ వ్యాధి నుండి స్వస్థపరచబడ్డాను అన్నవారు మీ కుడి చేతిని పైకెత్తి దేవుని మహిమపరచాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. నేను నిజంగా స్వస్థపరచబడ్డాను అన్నవారు, నేను నిజంగా స్వస్థపరచబడ్డాను అన్నవారు. Worship you, Master. I exalt your name, Jesus. I adore you, Master. Thank you, Jesus. నిజంగా నేను స్వస్థపరచబడ్డాను అన్న బిడ్డలు మీ కుడి చేతిని పైకెత్తి మహిమపరచండి దయచేసి. థ్యాంక్ యూ జీసస్. నిజంగా ఈ రాత్రి సమయమందు ప్రభు నన్ను తాకాడు, ప్రభు యొక్క దర్శనం నాకు కలిగాది, ప్రభుని నేను చూశాను. దయచేసి నిజంగా స్వస్థపరచబడినవా దయచేసి ముందుకు వద్దాం. హల్లెలూయా. రాత్రి సమయమందు ప్రభు నన్ను స్వస్థపరిచాడు, నా వ్యాధి నుండి నాకు విడుదల కలిగా, నా చర్మపు రోగం, నా చర్మం మీద ఉన్నటువంటి వ్యాధి, నా శరీరంలో ఉన్న వ్యాధి, నా శరీరం మీద ఉన్న కణితలు, నాకున్నటువంటి బలహీనత నుండి రాత్రి యేసయ్య నన్ను స్వస్థపరిచాడు అన్నటువంటి బిడ్డలు దయచేసి ముందుకు వద్దాం. హల్లెలూయా. తొందరగా మీరు ఎక్కడున్నారు తొందరగా ముందుకు వద్దాం. దేవుడు ఈ రాత్రి సమయం అందు మన పట్ల చేసిన గొప్ప కార్యం. ఆయన మహిమార్థమై ఆ కృపగల దేవుని ఎదుట మనం సాక్షులుగా నిలబడదాం. దయచేసి నేను నిజంగా స్వస్థపరచబడ్డాను అన్నవారు దయచేసి ముందుకు వద్దాం. హల్లెలూయా. తొందరగా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. చాలా మందిని ప్రభు స్వస్థపరిచాడు, అందులో సందేహం లేదు. మీరు భయపడుతూ సిగ్గుపడుతూ అక్కడే నిలబడాలని కాదు, నీకు స్వస్థత కలిగించిన ప్రభుని మహిమపరచడానికే ముందుకు వద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ. తొందరగా జీసస్. రాత్రి ఈ ప్రార్థన అనంతరం, ఈ ప్రార్థన జరిగిన తరువాత నా యేసు నన్ను కనికరించాడు. నా పరిస్థితి నుండి, నా వ్యాధి నుండి, నన్ను పీడిస్తున్న దయ్యపు శక్తి నుండి నా ప్రభు నాకు స్వస్థత కలిగించాడు. నిజంగా నేను స్వస్థపరచబడ్డా. ఇది వరకు నేను కాలు మడవలే, ఇప్పుడు మడుస్తూ నా నొప్పిలే. నా నడుములో ఇది వరకు నొప్పి ఉంది, ఇప్పుడు తొలగిపోయాది. నా కంటిలో ఇది వరకు దృష్టి సరిగా ఆనడం లేదు, నా ప్రభు స్పష్టంగా దృష్టి ఇచ్చాడు. నా శరీరంలో ఈ జబ్బు ఉంది, ఇప్పుడు తొలగిపోయాది. నా యేసయ్య స్వస్థపరిచాడు. నిజంగా స్వస్థపరచబడిన బిడ్డలు ఈ స్థలంలో చాలా మంది ఉన్నారు.
దయచేసి స్వస్థపరచబడిన బిడ్డలు, నన్ను ప్రభు స్వస్థపరిచాడు అన్నవా దయచేసి ముందుకొద్దాం. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీలో స్థిరపరిచేటట్టు మీ కొరకు ప్రార్థన చేస్తాను. నిజంగా స్వస్థపరచబడ్డవా తొందరగా 1, 2, 3 నిమిషాల్లో ముందుకు రావాలని మనం చేస్తూ దయచేసి ముందుకొద్దాం. మీరు ఎక్కడున్నారో తొందరగా ముందుకొద్దాం. దేవుడు కార్యం జరిగించి దేవుడు నిర్ధారణ చేసుకోవటానికి, ఆయన ఆశీర్వాదం పొందుకొని వెళ్ళటానికి స్వస్థపరచబడిన బిడ్డలు దయచేసి ముందుకొద్దాం. దేవుడు కార్యం జరిగించాడు నాలో, ఆయన ఇచ్చిన స్వస్థత. ముందుకొద్దాం. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయటానికి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఐ ప్రైజ్ యు. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి నన్ను దేవుడు ముట్టి స్వస్థపరిచాడని, థ్యాంక్ యూ లార్డ్. ఐ ప్రైజ్ యు. దేవుడు నాకు ఇప్పుడు కార్యము జరిగించాడని, జీసస్. థ్యాంక్ యూ లార్డ్. దేవుని కార్యమును భయంకరమైనటువంటి వ్యాధిలో ఉన్నటువంటి నిన్ను దేవుడు ముట్టాడు. విడుదల పొందిన నీవు ముందుకు వచ్చి నిలబడినట్లయితే నీ కొరకు దేవుడు ప్రార్థన చేస్తా. ఈ రాత్రి దేవుడు స్వస్థపరిచిన దేవుని యొక్క బిడ్డలను ఆహ్వానిస్తున్నాడు. సందేహం లేదు, చాలా మంది స్వస్థపరచబడ్డారు. ప్రభు సముఖంలో చెప్పటానికి మీరు అధైర్యపడచ్చు. రేపు అనేకులు మీరు చెప్పుకుంటారు, దేవుడు నాకు ఈ రోజు కూడా ఘనహీనంక ఆయన నామాన్ని తన ప్రజల ఎదుట హెచ్చించుకునే దేవుడా, నీ ఘనమైన బలమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మీ ప్రజల మధ్యలో మీరు సంచారం చేసినందుకు స్తోత్రాలు. మీ ఆలోచనలు మీ ప్రియ ప్రజలకు మీరు తెలియజెప్పినందుకు స్తోత్రాలు. తండ్రి, మీ అనంతమైనటువంటి జ్ఞానముతో మానవుని మీరు చేశారు. అయితే సాతానుడి ద్వారా మీ బిడ్డలు పొందుతున్నటువంటి శాపం, మీ బిడ్డలు ఉన్నటువంటి బానిసత్వం, మీ బిడ్డలు ఉన్నటువంటి రోగాలు, మీ బిడ్డల్ని ఉన్నటువంటి ప్రతి విధమైన తిరస్కారం, ప్రతి విధమైనటువంటి అవమానం, ప్రతి విధమైన సమస్యల నుండి ఈ రాత్రి సమయమందు అనేకులకు మీరు విడుదల కలుగజేశారు యేసయ్య. ఈ రాత్రి అనేకులకు మీరు విడుదల ఇచ్చారు. నీ కుమారుడుగా నాకున్న నమ్మకం తండ్రి, మీరు ఈ అద్భుతమైన కార్యాలు చేసినందుకై స్తోత్రాలు, వందనాలు స్వామి. తండ్రి, ఈ రాత్రి సమయమందు ఏ బిడ్డ మీ కృపను బట్టి విడుదల పొందారో వారు నీ నామ మహిమార్థమై ఈ పట్టణమంతా, సమీప గ్రామాలంతా నా యేసు ఈ కార్యము నా జీవితంలో చేశాడని చెప్పుకోవటానికి కావలసిన ధైర్యమును మేము దయచేసినందుకై వందనాలు స్వామి. మీ నామమే మహిమపరచబడని ప్రభా. ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి పరిచర్యను ఆశీర్వదించండి ప్రభా. ఇక్కడ చక్కటి పాటలు పాడిన బిడ్డల్ని, వాయిద్యములు వాయించిన బిడ్డల్ని ఆశీర్వదించండి ప్రభా. ఈ పిఏ సిస్టమ్ ఏర్పాటు చేసిన బిడ్డల్ని ఆశీర్వదించండి ప్రభా. నాయనా, ఈ కార్యాన్ని, ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసిన బిడ్డల్ని, ఈ కార్య నిర్వాహకులను ఆశీర్వదించండి ప్రభా. ఆశీర్వదించండి తండ్రి. మీ నామం మహిమపరచబడు రీతిగా తండ్రి, ప్రతి బిడ్డ పైన రాత్రి సమయమందు నీ సమృద్ధి కృపను కుమ్మరించి వారు వెళుతూ ఉండగా స్వస్థపరచండి, వారు పడుకొని ఉండగా స్వస్థపరచండి. రేపు నీ మహత్తరమైన నామాన్ని గురించి అనేకమైన నోర్లు మాట్లాడాలి ప్రభా. నేను స్వస్థపరచబడ్డాను, నేను నా పాపం నుండి విడుదల పొందాను. కార్యం మీరు జరిగించినందుకే స్తోత్రాలు. మీ నామమే మహిమపరచబడని తండ్రి, మీ నామమే ఘనపరచబడి